నమస్తే. నా వీడియోలు ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ, ప్రోత్సహిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు, నమస్కారాలు. షర్మిల ఆడపుల ఇదో పెద్ద చర్చనీయాంశం అయింది. ఎందుకైందంటే, షర్మిల తన కొడుకు రాజారెడ్డి పెళ్ళికి జగన్మోహన్ రెడ్డిని పిలవడానికి వెళ్ళిందని, అక్కడేదో పిలిచిందని, సానుకూలంగా స్పందించిందని చెప్పుకున్నారు. దీనికి ఆధారాలు మనకేమి లేదు, ఆధారాలు చూపించవలసిన అవసరం కూడా వాళ్ళు లేదు. అలా చెప్పుకోవడం మాత్రం ఒక విడ్డూరంగా మిగిలిపోతుంది. అయితే సహజంగా మనలో ఒక నానుడి ఉంది, తండ్రి తర్వాత తండ్రి మేనమామ ఉంటారు. అటువంటి మేనమామ ఏదో చుట్టం చూపుగా వచ్చి, మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోయాడే కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కానీ, అక్కడ ఉన్నటువంటి బంధువర్గాన్ని కానీ, ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ తాలూకు కుటుంబ శ్రేయోభిలాషుల్ని కానీ ఆయన పలకరించలేదు. తర్వాత చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు, షర్మిల జగన్మోహన్ రెడ్డిని అవమానించిందని. నా దృష్టిలో అవమానం ఏముంది? వచ్చాడు, మామూలుగా చుట్టం చూపుగా వచ్చారు. వచ్చిన తర్వాత మేనర్లుని గట్టిగా కావలించుకొని బ్లెస్ చేశాడు, వెళ్ళిపోయాడు. ఓ ఫోటోకి పోజ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కానీ ఒకవేళ షర్మిల ఉంటే చక్కగా దగ్గరకు తీసుకొని తల మీద ఒక చెయ్యి పెట్టి దీవించి, అంటే మా శరీరాలు వేరైన ప్రాణం ఒకటే, ప్రాణం ఉన్నంత వరకు ఈ బంధం చెరగదు అనేటువంటి స్లోగన్స్తో ఆంధ్రదేశం అంతా ఇప్పటికే నిండిపోయి ఉండేది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ మాత్రం తెలుసుకోలేదు ఆ షర్మిల. అందుకే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి అంటే దొరకకుండా, జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కనేమో ఆయన భార్య అది మరి భారతీదేవి, ఆ పక్కన విజయమ్మ, ఆ విజయం పక్కన నుంచుంది అంతే. ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ కుమార్ అంటే బావగారిని ఏమాత్రం పలకరించలేదు. ఒకసారి షర్మిలని దగ్గర రా అని పిలిచినట్టుగా అనిపించింది, మరి వాయిస్ అది వినిపించలేదు, అది ఫోటో కోసం. షర్మిల చాలా దూరంగా ఆలోచించింది, రాజకీయంగా ఆలోచించింది, గౌరవిస్తున్నట్టు ఉంటూనే ఆయనకి దొరకకుండా తప్పుకునేది. అది షర్మిల చేసిన పని. ఇప్పుడు ఈ పరిణామం ఎలా ఉంటుందంటే, ఈరోజు షర్మిల ఇడుపులపై బయలుదేరింది. ఎలా బయలుదేరింది? రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ అని పిలువబడే కేవీపీ రామచంద్రరావు గారిని కలుసుకొని, అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు, అంటే ఇక్కడ ప్రోటోకాల్ ఏది కూడా అవాయిడ్ చేయకుండా షర్మిల తెలివితేటలంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతైతే ప్రేమ పురస్సరంగా అధినేతలను గౌరవిస్తుందో, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా అంతే గౌరవంగా అంతే ప్రేమగా చూసుకుంటుందంటే ఆవిడ తాలూకు రాజకీయ చతురతని మనం తప్పకుండా మెచ్చుకోవాలి. రాజకీయ నాయకుడికి కానీ నాయకురాలికి కానీ కావలసింది అందరినీ కలుపుకుంటూ పోవడం, ఆ తాలూకు ఆవిడ మసలుకునే తీరు చాలా బాగుంది. ఇదే మాట నేను రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పాను. రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు అందరినీ కలుసుకొని బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. తర్వాత అందరికీ తనలో నాలుకలా అనిపించుకున్నాడు. అంటే ఇంతమంది ఘనాపాటి లాంటి నాయకులందరినీ ఒక చోట చేర్చి ఒక తాటి మీద నడిపించాడు. సీఎం పదవి రేసులో కూడా ఎంత కూల్గా తన తాలూకు విజయాన్ని సాధించవచ్చో, అంటే రెండో కంటికి తెలియకుండా రాహుల్ గాంధీ చేత సీఎం అనిపించుకున్నాడు. అంటే గెలిచినటువంటి రేవంత్కి తగిన ప్రతిఫలం దక్కింది. ఆ రేవంత్ తాలూకు ఆ పాలసీని అనుసరిస్తుందో ఏమో కానీ షర్మిల చాలా తెలివిగా మాట్లాడుతుంది, తెలివిగా వ్యవహరిస్తుంది. తర్వాత సమస్యల మీదే నా పోరాటం అంటుంది. నేనేదో
అంటే మిగతా వాళ్ళలాగా వచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేస్తానని చెప్పను, కానీ ఆ కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఒక కళ తీసుకొస్తానని మాత్రం ఆవిడ తాలూకు అభిమతం. అదే ఉత్సాహంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు. తెలంగాణలో గెలుచుకున్నారు. అంటే తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా ఉంటారు వాళ్ళు, డిఎంకే పార్టీ వాళ్ళు. ఆంధ్ర కూడా వచ్చినట్టయితే వాళ్ళకి ఎంతో అంత అంటే అభిమానమైనటువంటి ఆంధ్రప్రదేశ్. ఇందిరాగాంధీ భారతదేశంలో ఎక్కడే కాకుండా ఆంధ్రదేశం నుంచి గెలిచింది కనుక ఆ ప్రేమ ఆ కుటుంబానికి ఎప్పుడూ ఉంటుంది. కనుక కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపడానికి షర్మిల పనిచేస్తుందని వాళ్ళు నమ్మారు. నమ్మబట్టే పంపించారు. షర్మిల గారు ముందు రేపు ఆఫీసులో జాయిన్ అయిన మొదలు నుంచి ఇంకా ఆవిడకి సవాళ్ళు ఎదురవుతాయి. అంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి నిద్రాణంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరినీ కూడా ఎలా సమన్వయపరుస్తుంది, రేపు ఎన్నికల్లో ఎవరిని ఎంపిక చేసుకుంది, తాను నిలబడుతుందా, నిలబడితే తనను తాను గెలిపించుకోగలుగుతుందా, ఎంతమందిని గెలిపించుకొని ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అంటే జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఆ విజయాన్ని కట్టబెట్టగలుగుతుంది. ఇవన్నీ ప్రశ్నలే, ఇవన్నీ పెను సవాళ్ళే. ఎందుకంటే అధ్యక్ష స్థానంలో కూర్చున్న వాళ్ళే కాబోయే సీఎంలు అవుతారు జనరల్గా, న్యాచురల్గా. అది కాకుండా అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చరిష్మా చాలా మంచి చరిష్మా షర్మిలకు ఉంది. మొట్టమొదటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటికి కూడా ఎవరూ మర్చిపోలేదు. అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అంటే అసలు సిసలైన రాజకీయం నేర్చుకున్నది షర్మిలే. ఆయనలో లౌక్యం తెలుసుకుంది, ఆయనలో ప్రేమ తెలుసుకుంది, రాజకీయ చతురత కూడా తెలుసుకుంది అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలీదు. రాజకీయం తెలిస్తే ఎలాగెందుకు వ్యవహరిస్తాడు? ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్ట్. కానీ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మాత్రం రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోగల సమర్థురాలని మాత్రం నాకు అనిపిస్తుంది. తర్వాత ఇంకా ముందుంది మొసళ్ళ పండగ. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమాత్రం ఏ విధంగా ఏ రూపంలో ఒకవేళ సమర్థించాలనుకున్నా చరిత్రహీనగా మిగిలిపోతుంది. కనుక అక్కడ రక్త సంబంధాన్ని పక్కన పెట్టి, ఎందుకంటే మీరు ఏదైనా ఒక మాట మాట్లాడినట్టయితే దాన్ని గోరంతల్ని కొండంతలు చేసి భూతద్దంలో చూపించేటువంటి నాయకులు వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించాలి. మీ నాన్నగారి సమాధి దగ్గర మళ్ళీ ఒక దండం పెట్టుకొని వచ్చినప్పుడు కూడా నాన్నగారి మనస్తత్వాన్ని, నాన్నగారి చురుకుదనాన్ని, నాన్నగారి తెగింపుని ఇవ్వమని కోరుకోవాలి. తర్వాత పరిపాలన విషయంలో ఒకే ఒక లక్ష్యం పెట్టుకోవాలి. పేదలు ఎవరు ఏ నాయకుడు అంటే కంకణం కట్టుకున్నా కూడు గుడ్డ నీడ. ఎన్టీ రామారావు గారిది అదే స్లోగను, రాజశేఖర రెడ్డి గారిది అదే స్లోగను, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుది కూడా అదే స్లోగను. ఎందుకంటే ప్రజలకు కావాల్సినవి అంటే ఈది బాధలు లేకుండా 3 పూట్ల కుటుంబం సైతంగా పోనీ ఒక కూరతోనైనా తినే అవకాశం, పిల్లల్ని చదివించుకునే అవకాశం, పిల్లలకి ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం కల్పిస్తే చాలు. బ్రతకడం నేర్పాలి. బ్రతకడం కోసం బ్రతుకు తెరువు చూపించాలి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అది మీరు లక్ష్యంగా పెట్టుకొని అడుగు పెట్టండి. లక్ష్యంగా పెట్టుకొని అధ్యక్షురాలు కండి. మీరు ఎవరు చెప్పినప్పుడు కూడా, ఏ నాయకుడిని మీరు ఎంపిక చేసి నిలబెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తాలూకు పరువు ప్రతిష్టలు కాపాడే వాళ్ళగా ఎంపిక చేసుకోండి. మూడవది ఏంటంటే, మీ మీద ఎన్నో సవాళ్ళు వస్తాయి. ఆ సవాళ్ళని చిరునవ్వుతో స్వీకరించండి. ఇవన్నీ మీరు మీ దృష్టిలో లేకపోయినట్టయితే ఎదురు దెబ్బలు రాజకీయ నాయకుడు తింటాడు. అంటే ఎదురు దెబ్బలు తిన్న తర్వాత దట్ కుడ్ బి ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ యువర్ సక్సెస్. ఎక్కడైతే నువ్వు ఫెయిల్ అయ్యావో ఆ ఫెయిల్యూర్నే స్టెప్పింగ్ స్టోన్గా తీసుకొని విజయాన్ని శాసించడం మీ తాలూకు లక్షణం కావాలి. అందుకోసం ఈ వైఎస్ షర్మిల గారి తాలూకు
ప్రభావం వైఎస్ షర్మిల గారి తాలూకు ప్రభావం మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పార్టీలో ఉంటుందా అంటే 100% ఉంటుంది. ఇక్కడ చాలా ప్రభావాలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారి పార్టీ మీద కూడా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి 151 మందిలో ఒక 50 మందో 70 మందో అసంతృప్తులు ఉన్నారు. ఇప్పటికీ 4 లిస్టులు వచ్చినప్పుడు కూడా మిగతా 5వ లిస్టు కూడా రాబోతుంది మాట. ఇక్కడ అసంతృప్తులు ఏం చేస్తారంటే అక్కడ ఉండలేరు, ఉంటూ ముఖం చూపించలేరు. వారికి ఏదో ఇంకొక జాతీయ పార్టీ తాలూకు అండ కావాలి. వాళ్ళందరికీ కొండంత అండ షర్మిలే అవుతుంది ఒకటి. నెంబర్ 2 ఏమవుతుందంటే ఇక్కడ వైఎస్ఆర్ తాలూకు భక్తులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే అంటే జగన్లో వైఎస్ఆర్ని చూద్దాం అనుకున్నారు, కానీ వైఎస్ఆర్ గారిలో ఉన్న ప్రేమ కానీ అభిమానం కానీ హక్కును చేర్చుకునే విధానం కానీ ఏదీ లేకపోవడం వల్ల ఆ ప్రేమను షర్మిలలో వెదుకునే అవసరం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాలూకు అండర్లో పనిచేస్తున్నాం, ఆ గొడుగు కింద పనిచేస్తున్నాం అనే ఫీలింగ్ కావాలి. ఆ భావన మీరు కల్పించాలి. మీరు అంటే ఎవరు? షర్మిల గారు కల్పించాలి. రాజకీయ దురంధరులు లాంటి కేవీపీ రామచంద్రరావు వీళ్ళందరినీ మీరు మంచి చేసుకోవడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్దండులైనటువంటి మేధావుల్ని మంచి చేసుకోవడం చాలా అవసరం. అందరి అభిప్రాయాలు తెలుసుకోండి, నిర్ణయం మాత్రం మీరు తీసుకోండి. ఇది షర్మిల గారికి ఒక సూచన. ఈ షర్మిల గారు ఈ సూచనలు పాటిస్తే ఓ మంచి నెంబర్ 1 రాజకీయ నాయకురాలుగా ఉంటుంది. కానీ ఒకవేళ పొరపాటున రక్త సంబంధము జగన్మోహన్ రెడ్డి అనుకుంటే మాత్రం చాలా దెబ్బతింటుంది, విమర్శలు లొంగిపోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఆవిడకి ఒక మంచి దాన్ని ఏమంటారు గని ఉంది, అంటే ఓట్ల గని లాంటి ఒక గని ఉంది. ఆ గని ఏమిటంటే తన భర్త అనిల్ కుమార్ ఒక మత గురువు కావడం వల్ల. అంటే ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల ఓట్లు 90% షర్మిల గారు ఉన్నారు కనుక షర్మిల గారికే పడతాయి. చివరిలో అంటే కిందటిసారి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో నిలబడినప్పుడు ఒక మంచి ఊపిరి ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి ఆ ఓటు బ్యాంక్ ఏదయ్యా అంటే అనిల్ కుమార్ కాముగా చాప కింద నీరులాగా చక్కబెట్టినటువంటి అది ఆ ఓటు బ్యాంకు చీలే ప్రమాదం ఉంది వైఎస్ఆర్ పార్టీకి. ఆ చీలే దిశగా జనసేన తెలుగుదేశం పార్టీలో కూడా ఈ సవాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని మినహాయించి మీరు మీ ఓట్లు లెక్క పెట్టుకోండి. ఎందుకంటే 600 అయినా 160 అయినా షర్మిల గారికి ఆ ఓట్లు వస్తాయి, జనరల్గా వస్తాయి అన్నమాట. అందువల్ల ఇక్కడ అంటే షర్మిల గారు రేపు అక్కడ ఆ పదవీ స్వీకారం చేసి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఇటువంటి పెను సవాళ్ళు షర్మిల గారికి ఉంటాయి, జగన్ గారికి ఉంటాయి, జనసేన తెలుగుదేశం పార్టీ అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.